ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ పై చర్చిస్తున్నారు నేతలు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఈసీ మీటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తున్నారు. రాష్ట్రాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తోంది కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్టుపై చర్చిస్తున్నారు నేతలు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఈసీ మీటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తున్నారు. ఇక రాష్ట్రాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తోంది కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్టుపై చర్చిస్తున్నారు నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మీటింగ్ తర్వాత అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సిఈసి జరిగిన వెనువెంటనే ఏ స్థానాలకు అభ్యర్థుల ఖరారు, వాటికి సంబంధించిన జాబితాను అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. అనేక రాష్ట్రాల నుంచి ఆశావాహులు అభ్యర్థిత్వాన్ని కోరుకునే వారంతా కూడా ఏఐసీసీ ఢిల్లీ రావడం జరిగింది. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే కర్ణాటక లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది. అయితే ఇక ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. అంతకు ముందుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు తెలంగాణ చెందినటువంటి లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ రోజు దాదాపు మిగిలిన మొత్తం 17 స్థానాలు, ఇప్పటికే 4 స్థానాల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలిన 11 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక, దానికి సంబంధించిన ప్రక్రియ మల్లికార్జున్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చిస్తుంది. ఆ మేరకు నిర్ణయం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ చెందినటువంటి ఒక 5-6 లోక్సభ స్థానాల్లో కొంత సంక్లిష్టత కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలవటం జరిగింది. ఖమ్మము, భువనగిరి, అదేవిధంగా ఎస్సీ స్థానాలు అయినటువంటి 3 స్థానాలు లోక్సభ స్థానాలు, నాగర్ కర్నూలు, దాంతోపాటు వరంగల్, పెద్దపల్లి, ఈ 3 స్థానాలకు చెందినటువంటి అభ్యర్థుల ఎంపికలో కొంత మీమాంస ఉంది. గతంలో ఎస్సీ స్థానాలకు సంబంధించి 2 స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వచ్చారు. 1 స్థానం మాల సామాజిక వర్గానికి కాగా 3 స్థానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉండాలి, వీరిని ఏ రకంగా ఎంపిక చేయాలన్న అంశంపై కొంతమేరకు పార్టీ పరంగా వస్తున్నటువంటి, పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కూడా సోనియా గాంధీ చర్చించి కొంత డైరెక్షన్ కోరటం జరిగింది. ఆ మేరకు ఆ డైరెక్షన్ ఆధారంగా కూడా ఈ రోజు అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఆదిలాబాద్ లోక్సభ స్థానంతో పాటు మిగిలిన అన్ని స్థానాలకు కూడా ఈ రోజు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమేరకు సంక్లిష్టత ఉన్నమాట వాస్తవమే, కానీ దానికి సంబంధించినటువంటి క్లారిటీ కొంతమేరకు తీసుకునే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.